కేక్ అంటే మీకు చాలా ఇష్టమా? మరి ఆ ఇష్టమైన కేక్ మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని హెల్దీ కేక్ చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా ఫ్లఫీగా టేస్టీగా ఉండే కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ హెల్దీ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఓవెన్ అవసరం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ కేక్ చాలా అంటే చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో ఎగ్ కూడా మనం యూజ్ చేయకుండా ఒక మంచి ఫ్లఫీ కేక్ ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ప్రీహీట్ ప్రాసెస్ అనేది చూద్దాము. అందుకోసము ప్రెషర్ కుక్కర్ నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో కావాలనుకుంటే బేక్ చేసుకోవచ్చు, లేదంటే కడాయిలో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ మనం అందులో పెట్టిన తర్వాత ఒక 1 కప్పు సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఈవెన్గా మొత్తం అంతటా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ అనేది మనం దానిపైన పెట్టుకుందాము. మీరు ఇదే సాల్ట్ ఎప్పుడన్నా మరి రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు కేక్ అనేది చేస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా మనం స్టాండ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతకి విజిల్ ఇంకా రబ్బర్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాతనే మనం దీనిపైన మొత్తం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విజిల్ రబ్బర్ తీసేసిన తర్వాత ఈ విధంగా మనం క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దాన్ని ప్రీహీట్ కోసం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ అనేది తీసుకుందాము. ఇప్పుడు నేను యూజ్ చేసేది మైదా కాదు, గోధుమ పిండి. చాలా హెల్దీ కేక్ అనమాట, చాలా ఫ్లఫీగా అవుతుంది. ఇప్పుడు ఒక 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండితో పాటే మనం ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మనము జల్లెడ పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే కేక్ అనేది చాలా ఫ్లఫీగా బాగా అవుతుంది అనమాట. ఈ విధంగా మనం జల్లెడ పట్టుకొని చేసుకుంటే కనుక. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 స్పూన్ మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికంటే తక్కువనే మనకి బేకింగ్ సోడా అనేది ఉండాలి. అందుకనే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది జల్లెడ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. అందులో ఒక 3/4 కప్పు బెల్లము ఇందులో యాడ్ చేసుకున్నాము. ఒకవేళ పౌడర్ ఉంటే కనుక బెల్లం పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి ప్రాసెస్ అనేది. దాంతోపాటే 1/4 కప్పు నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మనం నెయ్యి వేసి ప్రిపేర్ చేసుకుంటే కనుక. ఒక్కసారి ఈ విధంగా నెయ్యి వేసి మీరు ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/4 కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ప్లెయిన్ మనకి కర్డ్ అనేది పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా మంచిగా అది క్రీమ్ మాదిరిగా టెక్స్చర్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందే జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటూ లైట్గా పాలని మనం యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఆ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలని. మనకి క్రీమ్ ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ లిక్విడ్గా ఉండొద్దు, అట్లానే మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఈ విధంగా మనం వచ్చేటట్టు లైట్గా మిల్క్ యాడ్ చేసుకొని మాత్రమే మనం మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా ఆ కన్సిస్టెన్సీ. అప్పుడైతేనే కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు నచ్చినది డ్రై ఫ్రూట్స్ ఇందులో పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేది మధ్య మధ్యలో మనం తినేటప్పుడు వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు కేక్ మౌల్డ్ అనేది మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత లైట్గా మంచిగా అది నెయ్యితోనే గ్రీస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో మొత్తం కూడా అదంతా టిన్ అనేది మనం గ్రీస్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బ్యాటర్ మొత్తం అందులో మనకి మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా లైట్గా షేక్ చేయండి హ్యాండ్తోనే, అండ్ కింద ట్యాపింగ్ అనేది చేసుకోండి. అది మొత్తం కూడా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కేక్ మనకి మంచిగా ఫ్లఫీ అవుతుంది అనమాట అంతటా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక కేక్ టిన్లో యూస్ చేసుకోవచ్చు. నేనైతే యూస్ చేయలేదు, డైరెక్ట్గా నెయ్యి అనేది గ్రీజ్ చేసుకున్నాను. ఈ విధంగా కూడా చాలా బాగా వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కేక్ రెడీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం కుక్కర్ అనేది ఆల్రెడీ ప్రీ హీట్లో 10 మినిట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ లోపు ఇదంతా కూడా మనకి రెడీ అయిపోయింది.
చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు పైన మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకు ప్రీ హీట్ కోసం రెడీగా పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో ఇది మెల్లగా అందులో పెట్టుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, చాలా హీట్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్. సో మెల్లగా చూసి మాత్రమే అందులో మంచిగా ఇది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక 20 to 25 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మధ్యలో ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే 25 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఈ విధంగా ఉంది. చాలా ఫ్లఫీగా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు టూత్ పిక్ పెట్టి చూపిస్తాను చూడండి. చాలా మంచిగా అది కుక్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అది మొత్తం కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే మనం తీస్తే మొత్తం బ్రేక్ అవుతుంది, క్రాక్స్ వస్తాయి. కాబట్టి మొత్తం చల్లగా అయిన తర్వాతనే తీయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను పట్టుకున్నానంటే చల్లగా అయిందని అర్థం అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక్కసారి నైఫ్ తీసుకొని ఆ ఎండ్ మొత్తం ఎడ్జెస్ కూడా మొత్తం ఇట్లా మంచిగా మనం ఇట్లా రొటేట్ చేసినట్టయితే ఏమన్నా దానికి అంటుకోకుండా కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం కేక్ని ఈ విధంగా రొటేట్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్లేట్లో పెడుతున్నాను. చాలా మంచిగా అయింది కేక్ అండ్ చాలా ఫ్లఫీగా కూడా ఉంది. ఇది ఇవాల్టి రెసిపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ కేక్. చాలా సింపుల్గా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా, ఫాస్ట్గా హెల్దీ కేక్ కంప్లీట్గా మనము చాలా హెల్దీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అండ్ చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.